ఈ వీడియోలో వినడానికి వింతగా ఆశ్చర్యంగా ఉన్న కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను, చూసేయండి. చైనా మరియు వియత్నాంలో లవ్ మార్కెట్స్ ఉంటాయి. అక్కడ లవ్ చేయాలనుకున్న వారితో పాటు వాళ్ళ తల్లిదండ్రులు తమ పిల్లల రెజ్యూమ్స్ మరియు ఫొటోస్ పట్టుకొని అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. ఎలా ఉంటారేమో కానీ ఇండోనేషియాలోని టిడోంగ్ కమ్యూనిటీలో కొత్తగా పెళ్లి చేసుకున్న వారు మొదటి 3 రోజులు బాత్రూమ్ వాడకూడదు. ఆ సమయంలో కొంచెం ఆహారం మరియు నీరు ఇస్తారు. ఎక్కడి నుండి తెస్తారో కానీ ఫిజీ దేశంలో ఎవరైనా వ్యక్తి ప్రపోజ్ చేయాలనుకుంటే అమ్మాయి వాళ్ళ తండ్రికి తిమింగలం పన్నుని గిఫ్ట్గా ఇవ్వాలి. ఈ తిమింగలం పన్ను ధనానికి మరియు గౌరవానికి గుర్తు. ఆఫ్రికాలో అమ్మాయిలు ఎంత లావుగా ఉంటే అంత ఎక్కువ డబ్బు వస్తుంది. కారణం ఏంటంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బరువును బట్టి డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకోవాలి. అమ్మాయి ఎంత బరువు ఉంటే అంత ఎక్కువ డబ్బు రావాలి. అక్కడ బరువు అనేది అందానికి గుర్తు. తైవాన్లోని బునూన్ ట్రైబ్లో పెళ్లి కొడుకు ఫ్యామిలీ పెళ్లి కూతురు ఒప్పుకునేంత వరకు వాళ్ళ ఇంటి ముందు కొన్ని గంటల పాటు 7 పాటలు పాడాలి. ఆఫ్రికన్ ట్రైబ్స్ లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఆవులు కొని గిఫ్ట్ గా ఇవ్వాలి. ఎన్ని ఎక్కువ ఆవులు కొంటే ఆమె అంత అందంగా ఉన్నట్లు.